తాజాగా జరిగినటువంటి ఒక ఘటన గురించి మాట్లాడితే ఈ విజయవాడలో ఏపీలోని విజయవాడలో సోషల్ మీడియా ప్రభావంతో ముగ్గురు యువకులు ఏదైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఉంటాయో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ల వైపు మళ్ళడమే కాకుండా యువతను టెర్రరిస్టుల వైపు టెర్రరిజం వైపు ప్రోత్సహించే చర్యలకు పాల్పడతా ఉన్నారు. తాజాగా ముగ్గురుని అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురుతో లింక్ ఉన్న మరో ఇద్దరిని నిన్న అరెస్ట్ చేశారు. మొత్తానికి 5 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా బీహార్, మహారాష్ట్ర అట్లాగే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఇంకొక 6గురిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు సిద్ధమవుతున్న పరిస్థితి. సో ఇప్పటివరకు జరిగినటువంటి 5గురు అరెస్టులో ఒకరు మన హైదరాబాద్ చెంచల్గూడ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మహిళ. సో ఆమె ఎవరు, అసలు ఏంటి, వీళ్ళు ఉగ్రవాదం వైపు ఎట్లా వెళ్ళారు, ఉగ్రవాదం వైపు యూత్ను ఎట్లా ప్రోత్సహిస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎస్, కనిపిస్తుందిగా, ఈ మహిళ పేరు సైదా బేగం. ఈమె చెంచల్గూడలో ఒక 2 ఇళ్లలో పనిచేసుకుంటూ మా జీవనం సాగిస్తూ ఉంది. ఈ మహిళకు 4వ తరగతి చదువుతున్నటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. భర్త చనిపోయిండు, అనారోగ్య కారణాల వల్ల భర్త చనిపోతే ఈమె ఉపాధి కోసం ఇండ్లల్లో పనిచేస్తూ ఉంది. సో ఇండ్లల్లో పనిచేస్తుంది, ఉపాధి కోసం పిల్లగాడిని చదివించుకుంటుంది. ఇంతటి వరకు ఓకే, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ అందరికి తెలియని విషయం ఏంటంటే ఈమె తండ్రి ఒక కిరాణా దుకాణం నడిపిస్తున్నాడు. తల్లి అనారోగ్యంతో ఇంట్లుంటున్న పరిస్థితి. సో తల్లిదండ్రుల వద్దే ఉంటూ పిల్లగాడిని చదివించుకుంటున్నది. సో ఇదంతా బయటికి తెలిసినటువంటి విషయం. బయటికి తెలియని విషయం ఏంటంటే ఈమె టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఈమెకు ప్రతి నెల పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి. సో పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తున్నందుకు ఈమె ఐడీలు ఏవైతే ఉంటాయో, ఈమె ఇన్స్టా ఐడి కావచ్చు, స్నాప్చాట్ ఐడి కావచ్చు, అట్లాగే ఫేస్బుక్ ఐడి కావచ్చు, ఈమె ఐడీలను ఆపరేట్ చేస్తున్నది కూడా బయట విదేశాల్లో ఉన్నటువంటి హ్యాండ్లర్, మనకు టెర్రరిస్ట్ హ్యాండ్లర్ ఉంటారు కదా, హ్యాండ్లరు ఈమె ఐడీలను హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు. ఈమె కూడా టెర్రరిజాన్ని ప్రోత్సహించే, యువతలో టెర్రరిజం వైపు యువతను మళ్లించే పోస్టులు పెడతా ఉంది మనకు ఈ సైదా బేగం. సో ఈ సైదా బేగం ఈమె ఇష్యూ ఎట్లా తేలింది అంటే, ఫస్ట్ విజయవాడ వెళ్దాం. విజయవాడ వచ్చిన తర్వాత ఈమె గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోటోలు కనిపిస్తున్న ముగ్గురు ఉన్నారు కదా, షరీఫ్, సోహెల్ బేగ్, డానిష్. సో వీళ్ళు ముగ్గురు విజయవాడకు సంబంధించినటువంటి యువకులు. సో ఈ ముగ్గురు గురించి మాట్లాడుకుంటే, వీని పేరు డానిష్. వీడు విజయవాడలో ఒక కిరాయి ఇంట్లో ఉంటా ఉన్నారు. తల్లి తండ్రితో వీడు ఉంటా ఉన్నాడు. సో వీడు ఏం చేస్తుందంటే, ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, మా వాడికి ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులు పక్కింటి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పారు. సో ప్రతి నెల వీని ఫోన్పేకి డబ్బులు వస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి అంటే పాకిస్తాన్ నుంచి వస్తూ ఉన్నాయి. ఏం చేస్తున్నారు వీడు అంటే, ఆన్లైన్లో టెర్రరిస్టులకు సంబంధించినటువంటి వీడియోలు పెట్టడం, మనకు జాతీయ జెండాను అగౌరవపరచాలి, హిందుస్థాన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అల్ ఖైదా అనేది ఒక గ్రూప్ ఉంటుంది, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. 2014లో స్టార్ట్ అయింది. ఇది మన దేశంపై యుద్ధం చేయాలనేది యుద్ధ పాఠాలు నేర్పుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏదైతే అల్ ఖైదాకి సంబంధించినటువంటి పోస్టులు పెట్టడం, యువతను ఇటువైపు టెర్రరిజం వైపు ప్రోత్సహించడం చేస్తూ ఉన్నాడు. సో మరొకరి గురించి మాట్లాడితే సోహెల్ బేగ్. సో సోహెల్ బేగ్ ఉన్నాడు కదా, వీడు బీఎస్సీ చేస్తూ ఉన్నాడు, డిగ్రీ బీఎస్సీ చేస్తూ ఉన్నాడు. డిగ్రీ బీఎస్సీలో ఫస్ట్ ఇయరే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్లో సబ్జెక్టులు పోతే దాని సప్లిమెంటరీ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ఫలూదా సెంటర్ కూడా నడిపిండు. ఎక్కడైతే విజయవాడ ఉంది కదా, విజయవాడలో ఫలూదా సెంటర్ నడిపిండు. సో ఇతడు షరీఫ్ రహమతుల్లా వీడు విజయవాడలో ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. వీరు ముగ్గురు కలిసి అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు, అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్. వీళ్ళు ముగ్గురు మాస్కులు పెట్టుకొని ఆన్లైన్లో తమను ముజాహిదులుగా ప్రకటించుకుంటూ వీడియోలు చేసేవారు. ఆ వీడియోల్లో జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండా పెట్టడం, జాతీయ జెండాని తగలబెట్టడం, అట్లాగే ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు కదా, ఒసామా బిన్ లాడెన్ హావభావాలు సాధన చేయడం, జాతీయ గీతాన్ని అవమానపరచడం, జాతీయ జెండాను అవమానపరచడం, ఐసిస్ స్లోగన్స్ పలకడం, ఐసిస్ను పొగడడం, ఇస్లాంను విశ్వసించని వారు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద విషం చిమ్మటం. సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఆన్లైన్లో చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురికి, ఎవరైతే ఈ ముగ్గురు ఒక గ్రూప్గా ఏర్పడ్డారో, ఈ ముగ్గురుతోని లింక్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరైతే సైదా బేగం, ఇంతకుముందుకు మాట్లాడుకున్నట్టు సైదా బేగం చెంచల్గూడకు సంబంధించినటువంటి మహిళ, అట్లాగే కర్ణాటక బళ్ళారిలో ఉన్నటువంటి అబ్దుల్ సలీం. సో అబ్దుల్ సలీము కర్ణాటక, అట్లాగే మనకు హైదరాబాద్లో వచ్చేసరికి సైదా బేగం. వీళ్ళు 5గురు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. ఈ 5గురు మరొక 6గురు. సో 5గురు ఒక గ్రూపు, 6గురు ఒక గ్రూపు. మరొక 6గురు ఎక్కడెక్కడ అంటే మహారాష్ట్ర, అట్లాగే పశ్చిమ బెంగాల్, అట్లాగే
యూపీ. సో వాళ్ళ ఆరుగురు అక్కడ, వీళ్ళ ఐదుగురు ఇక్కడ. వీళ్ళందరిని సుకూర్ అనే వ్యక్తి మనకు బయట ఉన్నటువంటి హ్యాండ్లర్, మనకు ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్గా పనిచేస్తున్నటువంటి సుకూర్ అనే వ్యక్తి వీళ్ళకు ఆదేశాలు ఇస్తూ వీళ్ళతోని పనులు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళకు ప్రతి నెల టంచన్గా పాకిస్తాన్ నుంచి నిధులు పడతా ఉన్నాయి వీళ్ళ ఫోన్పే అకౌంట్లలో. సో ఆ నిధులతోని వీళ్ళు ఈ ఉగ్రవాద కార్యకలాపాలు మెరుగుపరుస్తున్న పరిస్థితి. నిన్న సైదా బేగంను అట్లాగే అబ్దుల్ సలీంను వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళకు కోర్టు ఏప్రిల్ 6 వరకు రిమాండ్ ఇచ్చింది. ఇప్పుడు అబ్దుల్ సలీం ఇతన్ని బళ్ళారిలో అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సైదా బేగం సో ఇంట్లల్లో పనిచేస్తున్న ఒక ముస్లిం మహిళను మనం ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఈమె ఇళ్లలో పనిచేస్తే బిడ్డను చదివించుకుంటుందని అందరూ అనుకుంటే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించేలా పోస్టులు పెడుతూ ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లో యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తానికైతే వీళ్ళకి సంబంధించి రిమాండ్ అయితే విధించారు. సో వీళ్ళు ఇంకా ఎవరు ఉన్నారు, వీళ్ళకు ఆర్థికంగా నిధులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి అనేది కౌంటర్ ఇంటెలిజెన్స్ అట్లాగే ఇంటెలిజెన్స్ బ్యూరో మనకు దేశానికి సంబంధించి ఇంటెలిజెన్స్ ఐబీ అధికారులు కూడా రంగంలోకి దిగి వీళ్ళందరినీ విచారిస్తే నేను సాధారణ మహిళను, ఇట్లా నాకు అదనపు ఆదాయ కోసం ఆన్లైన్లో వెతుకుతూ ఉంటే నాకు ఈ టెర్రరిస్టు గ్రూప్స్తో పరిచయం ఏర్పడ్డది. వాళ్ళు పంపిన పోస్టులు ఏవైతే ఉంటే వాటిని నా ఇన్స్టాగ్రామ్ ఐడి కావచ్చు, స్నాప్చాట్లో పెడతా ఉన్నాను. నాకు అంతకు మించి ఇంకేం తెలియదు అని మహిళ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో చెప్పినట్లు మనకు తెలుస్తూ ఉంది. సో ఏం చెప్పినా కానీ ఈమె డబ్బుల కోసం కకృతిపడి ఉగ్రవాద కార్యకలాపాలకు పెంచుతూ ఉంది. యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుందని అధికారులు గుర్తించారు. ఈమెను ప్రస్తుతం రిమాండ్కి తరలించారు. నిన్న ఎంబీటీ లీడర్ ఒక ఆయనే వీళ్ళ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎవరైతే సైదా బేగం ఉందిగా, సైదా బేగం తల్లి, సైదా బేగం తండ్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి వివరాలు తెలుసుకొని వాళ్ళను పరామర్శించే ప్రయత్నం చేశారు. సో ఈ విషయం తమ బిడ్డ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నది, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది, పాకిస్తాన్కు తమ బిడ్డకు పాకిస్తాన్ నుంచి నిధులు వస్తున్న విషయం వీళ్ళ తల్లిదండ్రులకు తెలుసా తెలియదా అనేది తెలియదు, కానీ పోలీసులు అయితే వీళ్ళని కూడా విచారించారు. సో మొత్తానికి ఎంబీటీ లీడర్ ఒక ఆయనవి వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మహిళలు కూడా ఆదాయం కోసం, కుటుంబం జీవన ఉపాధి కోసం టెర్రరిస్టుల వైపు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఇచ్చే పడేసే ముష్టి కోసం వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా గమనించవచ్చు.